హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీరాస్ హోమ్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ అండి. ఈవినింగ్ టైంలో చల్లగా ఇలా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకొని తినండి, కమ్మగా ఉంటుంది. ముందుగా దీనికోసం బౌల్ పెట్టుకొని పాలు తీసుకోండి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. తర్వాత వేరొక బౌల్లో ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకోవాలండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇందులో కొంచెం పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ పాలు బాయిల్ అయ్యాయి కదా, ఇందులో ఫ్రూట్ కస్టర్డ్ మిక్స్ని వేసుకోవాలండి. ఇది వేసుకొని కలుపుతూనే ఉండాలండి, వెంటనే దగ్గర పడుతుంది. దీన్నైతే 2 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలండి. థిక్ అయిందని వెంటనే తీసేస్తే పచ్చివాసన వస్తుంది. 2-3 మినిట్స్ మంట మీద ఉంచాలి కలుపుతూ. తర్వాత ఇందులో పపాయ, ఈ కస్టర్డ్ మిక్స్ చల్లారాలండి. ఆ తర్వాత ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇందులో పపాయ, బనానా, పైనాపిల్, కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్, సపోటా, మ్యాంగో పీసెస్ని కూడా వేసుకోవాలండి. అందులోనే పుచ్చకాయ ముక్కల్ని, ఖర్జూరంని వేసుకొని అంతటిని మంచిగా కలపాలండి. నేను ఇక్కడ పంచదార వేస్తున్నానండి. ఈ షుగర్ పాలు బాయిల్ అయ్యేటప్పుడు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు వేస్తున్నాను. షుగర్ వేసాక మంచిగా కలుపుకొని 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత తినండి. స్వీట్ ఏదైనా సరే చేసిన వెంటనే తినకండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,